ఆషాఢ మాస సందర్భంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే గోరింటాకు పండగ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 29వ వార్డులో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రాధరణతో మహిళలు ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకుని ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో ఆనందోత్సవాలు వెలువరిశాయి. ఆషాఢ మాసానికి ప్రత్యేక గుర్తింపుగా భావించే గోరింటాకు పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల చీరల్లో అలంకరించుకున్న మహిళలు సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కలిసి పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యుల సుఖశాంతి ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఇటువంటి సాంప్రదాయ వేడుకలు మన సంస్కృతి ఆచార వ్యవహారాలకు భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మహిళలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మేమంతా కలిసి గోరింటాకు పండుగను జరుపుకుంటాం. అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆషాఢ మాసంలో నిర్వహించిన ఈ గోరింటాకు పండుగ మహిళల్లో ఆనందోత్సవాలను నింపడంతో పాటు సాంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. మేము ఇంకా పెట్టుకోలేదండి, పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాము. నూరుకుంటున్నామండి. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి గోరంటాకు అనేది పెట్టుకోవటం వల్ల ఒంట్లో వేడి తగ్గటము, అందులోటి వర్షాకాలంలో కొంచెం బురద, పొలం పనులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి కాళ్ళు చేతులు చెడతాయి అనే ఉద్దేశంతో ఈ గోర్లు ఆగం కాకుండా ఉండడం కోసం గోరంటాకు అనేది ఆనవాయితీగా వస్తుంది. మనకు గోరంటాకుని గౌరీదేవితో కూడా గౌరీదేవితో సమానం గోరంటాకు. గౌరీదేవి మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆడపడుచుని సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి రమ్మని పిలుస్తున్నాం. అది మా ఉద్దేశం. ఇక్కడ గౌరీ ఇంటాకు వచ్చింది. అందరికి ఆషాఢ మాస గోరింటాకు పండగ శుభాకాంక్షలు. ఇంకోసారి అందరికీ